హాయ్ అండి. నమస్తే అందరికీ. సో, రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ట్రంప్ గవర్నమెంటు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్‌కి వీసాస్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు అమౌంట్ కట్టాలనమాట. ఆ వీసా అట్‌లీస్ట్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి అంటే. అందులో కొన్ని కంట్రీస్ యాడ్ చేసింది. రీసెంట్‌గా ఈ జాన్ ఫస్ట్ ఏం చేసిందంటే ఒక కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ కింద ఇంకో 5 కంట్రీస్‌ని యాడ్ చేసింది. సో, ఆ రూల్ అంటే ఏం లేదు. ఇది ఎస్పెషల్లీ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. లైక్ భూటాను, బోట్స్వానా, జాంబియా, గాంబియా, మలావి, మౌరిటానియా, సటోమియం ప్రిన్సిపల్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో, ఓవరాల్‌గా ఈ కంట్రీస్ అన్నిటి కూడా ఎవరైనా వీసా అమెరికా రావాలి అంటే, అమెరికా వీసా అప్లై చేసుకోవాలి అంటే, ఆ వీసా అప్లికేషన్ ముందు వాళ్ళు ఒక అమౌంట్ కట్టాలి. ఆ అమౌంట్ అనేది $5,000 నుంచి $15,000 వరకి వేరీ అవుతుంది. డిపెండ్స్ ఆన్ కంట్రీ అనమాట. అది అలా అని చెప్పేసి ఆ అమౌంట్ కట్టినంత మాత్రాన మీకు పక్కా వీసా వస్తదని కాదు. ఆ అమౌంట్‌తో పాటుగా మీరు మీ ఫ్యామిలీ హిస్టరీ లైక్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అమెరికాలో ఉన్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్. ఇది చాలా 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 హెక్టిక్‌గా చూస్తున్నారు. చాలా స్పెసిఫిక్‌గా కూడా. సో, ఈ ఈ క్రైటీరియాతో పాటుగా ఆ అమౌంట్ కట్టాలి. లైక్ 5,000 నుంచి $15,000 అమెరికన్ డాలర్స్ అనమాట. ఇట్స్ నాట్ ఈజీ. అంత అమౌంట్ బేసిక్‌గా నాకు తెలిసి రిచ్ కంట్రీస్‌లో కూడా చాలా అంత ఈజీగా అంత పే చేయరు. నోబడీ ఈస్ విల్లింగ్ టు పే దట్ అమౌంట్. కాకపోతే గుడ్ థింగ్ ఏందంటే ఒకవేళ వీసా రాకపోతే ఆ అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేస్తారంట. సరే రిఫండ్ చేసినా చేయకపోయినా థింగ్ ఏంటంటే అసలు అప్లికేషన్‌కి కూడా అంత $15,000 అంటే ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్. అది నాట్ ఎ స్మాల్ అమౌంట్. చాలా పెద్ద అమౌంట్ అది. సో, ఓవరాల్‌గా ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఒక చిన్న రీసెర్చ్ చేశాను. థింగ్ ఏంటంటే గత ఒక డికేడ్ ఆర్ 2 డికేడ్స్ నుంచి కూడా చాలామంది వీసా ఎక్స్‌పైర్ అయిపోయినా కూడా కంట్రీ వదిలేసి ఎళ్ళిపోవట్లేదనమాట. అలా అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళని ఎళ్లి ఫైండ్ ఔట్ చేయాలంటే చాలా కష్టం. చాలా రిసోర్స్ డిప్లాయ్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ టు ట్రాక్ ఆల్సో. అందుకని చెప్పేసి ఇట్లా అదే అసలు ఎంట్రీనే ఇంత స్ట్రిక్ట్‌గా కట్టడి చేసేస్తే వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ ఏ ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి వాళ్ళు ఇట్లా ప్లాన్ చేశారు. విచ్ ఈస్ ఎ గుడ్ ఫర్ అమెరికా. యాక్చువల్లీ ఆ ప్లేస్‌లో ఇంకొకళ్ళని ఇలాగ చేస్తారు. సో, టెక్నికల్లీ ఈ వీసా రూల్ అనేది ఎవరు ఓవర్ స్టే చేయకుండా అట్లాంటి స్క్రాప్ అట్లా ఏం లేకుండా కూడా లైక్ హూ ఆర్ రియల్లీ విల్లింగ్ టు యుటిలైజ్ దేర్ ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ లైక్ స్కిల్స్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. లేదు ఎట్లా ఒకట్ల కంట్రీలోకి దూరిపోయి ఇక్కడ ఎట్లా కూడా సెటిల్ అయిపోదాం అనే వాళ్ళకి మటుకు చాలా కష్టం ఇది. సో, యాక్చువల్లీ అండ్ ఆల్సో కరెంట్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ ఆర్ రియల్లీ గుడ్. దే ఆర్ రియల్లీ గ్రేట్ అండ్ యాక్చువల్లీ ట్రంప్ గవర్నమెంట్ స్పెసిఫికల్లీ ఫోకస్ చేస్తుంది ఎవరినంటే మోస్ట్‌లీ ఆన్ నాట్ ఓన్లీ లైక్ ప్రొఫెషనల్ పీపుల్ ఎవరైతే లైక్ నాన్ స్కిల్డ్, నాన్ ప్రొఫెషనల్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్‌లో కొన్ని కంట్రీస్‌కి చాలా ఈజీగా వీసాలొచ్చాయి. లైక్ మెక్సికన్స్‌కి ఇట్లా. ఇలా మల్టిపుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిని ట్రాక్ డౌన్ చేసుకొని వాళ్ళ యాక్చువల్లీ క్రైమ్ రేట్ కూడా కొన్ని కంట్రీస్‌కి ఆఫ్రికన్ కంట్రీస్ చాలా ఎక్కువనమాట యూఎస్‌లో చూసుకుంటే. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ ఎంటైర్ ఫ్యూచర్ ప్రొజెక్షన్ ప్లాన్ మైండ్‌లో పెట్టుకొని ప్రతి సెక్టార్‌ని గుర్తుపెట్టుకొని ఎలాగ వీసా ఇంటేక్‌ని గానీ, లేపోతే పాపులేషన్ ఇంటేక్ గానీ అన్నిటిని కంట్రోల్ చేయడానికి చాలా మంచి మెథడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, దిస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే. సో, ఓవరాల్‌గా ఈ రూల్ అనేది ఇమిగ్రేషన్ వైస్ అయితే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇది అంత ఈజీ కాదు. ఇలాంటి రూల్స్ అలా సింపుల్ పాస్ చేయటం. దీనికి చాలా కాంగ్రెస్ అని ఇట్లా చాలా ఉంటాయి హెడేక్స్. బట్ సమ్‌హౌ దే ఆర్ ఏబుల్ టు పాస్ ద రూల్. బట్ యాహ్! గుడ్ లక్ అమెరికా. Thank you so much. If you like this video, please like, share, and subscribe. Thank you. Have a great day. Bye bye.